ప్రాజెక్ట్ జస్ట్ మిస్, క్యాన్సిల్ చేయబోయారు. ఇలా అయితే నువ్వు యూఎస్ వెళ్ళాలన్న డ్రీమ్ బుగ్గిపాలైపోతుంది. ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయి వల్ల మన ఆఫీస్ పరువు పోతుంది. అసలు అలాంటి అమ్మాయిని నీ టీంలో ఎలా తీసుకున్నావు? నీకు తెలీదా? ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్లే కదా? కాదు సార్, ఫేక్ సర్టిఫికేట్స్. నీ వల్ల సీఓ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. కంప్యూటర్ నెట్వర్క్స్ 96 మార్క్స్. ఎగ్జామ్స్ ముందు రోజు నైట్ అవుట్ చేసి మరీ చదివావు కదా, కష్టమైన ఇష్టంతో. ఏంటి సాఫ్ట్వేర్ సుబ్బలక్ష్మి, మాట మెదలట్లేదు. ఓ, తమరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సర్టిఫికేట్లన్నీ చదివే సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు తల ఎందుకు దించుకున్నావు? ఊరికే అరుస్తావు కదా. ఇప్పుడు ఎవరు? చేతులు పడిపోయినట్టు మాటలు కూడా పడిపోయా? నేను చేసిన తప్పే సార్. చిచి, నువ్వు చేసిన తప్పేంటి సుబ్బలక్ష్మి? నువ్వు చాలా ఇంటెలిజెంట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మార్పిడి చేసావు. నీకన్నా ఇంటెలిజెంట్ ఎవరుంటారు చెప్పు? ఎంత నాటకాలు ఆడావే. ఈరోజు నీ వల్ల, కేవలం నీ వల్ల నన్ను సీఓ తిట్టాడు. ఈ కంపెనీలో నేను 3 years నుంచి పనిచేస్తున్నానే, ఏ ఒక్కరోజు ఒక్కడు కూడా ఏ మాట అనలేదు. అలాంటిది నీ చీప్ క్యారెక్టర్ వల్ల నేను మాటలు పడాల్సి వచ్చింది. నా వల్ల మీరు మాట పడ్డారు, దానికి సారీ. కానీ నేను కావాలని ఫేక్ సర్టిఫికేట్స్తో రాలేదు. అనుకుని పరిస్థితుల వల్ల అట్లొచ్చా. రోజు భయపడుతూనే ఉన్నా, ఏదో ఒక రోజు దొరుకుతానని. ఎప్పుడో ఒక రోజు వెళ్ళిపోదామని కూడా అనుకున్నా. చియాబు, నోరు తెరిస్తే అబద్ధాలు, పెట్టిన మార్క్షీట్ అబద్ధం, చేసిన వర్క్ అబద్ధం, కట్టించిన కట్టు అబద్ధం, చివరికి నన్ను ప్రేమిస్తున్నా అన్నది కూడా అబద్ధమే కదా. నువ్వు ఈ కంపెనీలో చేసిన ప్రతి పని అబద్ధమే. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని ఈ కంపెనీలో సెటిల్ అయిపోదామని కదా నీ ప్లాన్? ఛీ, ఎంత చీప్ క్యాటర్ అనేది అనడానికి నాకే అసహ్యంగా ఉంది. అబద్ధమే. నా మార్క్స్ అబద్ధం, నా చెయ్యి కట్ట అబద్ధం. కానీ నా ప్రేమ అబద్ధం కాదు, నా ప్రేమ నిజం. అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు అబద్ధం, నీ ప్రేమ అబద్ధం. నా ప్రేమ అబద్ధమా? నిజం చెప్పు చరణ్, నా మీద నిందలు వేయనికే కదా నువ్వు ఇట్లా అంటున్నావు. నిజంగా నా ప్రేమ నీకు కనిపించలేదా? నేను ఎక్కడా నిన్ను ప్రేమించినట్టు అనిపించలేదా? అనిపించలేదు, అస్సలు అనిపించలేదు. ఇటు చూసి చెప్పు చరణ్, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఎటు చూసి చెప్పినా కూడా అదే ఆన్సర్. నీ ప్రేమ నాకు కనిపించట్లేదు, నాకు నీ మీద ప్రేమ కూడా రాదు. అయినా నాటకాలు ఆడే వాళ్ళతో నాకేంటి అసలు? నాకెందుకో డౌట్, ఆ యాక్సిడెంట్ కూడా నీ వల్లే జరిగిందేమో. నువ్వు నటించడానికి, నాటకాలు ఆడడానికి చేయించేవేమో. చరణ్, ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? హే, నేనేమన్నాను? నాకు అనిపించింది చెప్పాను అంతే. ఏమో, నిజమవచ్చు కదా. రేయ్, నువ్వు అలా అండమే తప్పు. సుబ్బు ఎందుకు అలా చేస్తుంది? పాపం, నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి ఎంత బాధపడింది తెలుసా? నీకోసం తప్పించిపోయింది. తను తప్పించిపోయిందో లేక నేను తప్పించుకున్నానో? చరణ్, ఇప్పటి వరకు నువ్వెన్నా నేను పడ్డానంటే దానికి కారణం నేను ఫేక్ సర్టిఫికెట్స్తో వచ్చానని కాదు, నీ మీదున్న ప్రేమతో. కానీ ఇప్పుడు నువ్వు ఆ ప్రేమను చులకన చేసినావు. నీకు నా ప్రేమను పొందే అర్హత కూడా లేదు. హే పోవే. సుబ్బు, హే పోవే. నువ్వు నీ బోడి ప్రేమ, నువ్వు ప్రేమించినా నేను చేసుకోవడానికి ఎవడు రెడీగా లేడు ఇక్కడ. నీకిప్పుడు తెలియదురా నా విలువ. నీ ముట్టి కింద 30 ఏళ్ళు వస్తాయి చూడు, అప్పుడు నిన్ను ఏ పోరి దాకదు. అప్పుడు నన్ను పోరి పిచ్చిగా ప్రేమించిందే. అరే అరే మిస్ చేసుకున్నాని తలుచుకొని ఏడుస్తావు. గప్పుడు
నా ప్రేమ ఏందో, నా పెయిన్ ఏందో నీకు తెలుస్తుంది. నాలుక మీద మచ్చలతో చెప్తున్నా, నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతావు. సారీ సార్, ఆ హౌస్ సర్టిఫికెట్ నేనే మర్చాను. సుబ్బు అక్కకి హెల్ప్ అవుద్దని. అది మీ మీదకి వస్తుంది అనుకోలేదు సార్. చంపేస్తాను ఇంకోసారి అలా చేస్తే. కానీ సుబ్బు అక్క జాబ్ కోసం కాదు సార్, నిజంగానే మిమ్మల్ని ప్రేమించింది. సుబ్బు ఏమైంది? ఓ పోరి, ఎందుకే అట్లా ఏడుస్తున్నావు? ఏమైంది అసలు? సుబ్బు, శరణ్ నిన్ను మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఆఫీస్లో ఫేక్ సర్టిఫికెట్స్ దొరికిపోయినాయి. అయ్యా, సరే సుబ్బు పోనీ, సర్టిఫికేట్సే కదా, పోతే పోయింది జాబ్. ఇంకో జాబ్ నేను సెట్ చేస్తా. కానీ నువ్వు ఇట్లా ఏడవకు సుబ్బు, నాకు చాలా భయం వేస్తుంది. చరణ్ రిజెక్ట్ చేసిండే. జాబ్ కోసమే నేను వాడిని లవ్ చేసినట్టండే. అట్లా ఎట్లా అంటాడే? అసలు పిచ్చావాడికి దిమాగ్ ఇట్లా పనిచేస్తుందా? ఆఫీస్లో సీఈఓ నా గురించి తిట్టిండంటనే ఇంకా నన్ను తీసేస్తూ ఇట్లా అన్నాడు. వాడి పరువంతా పోయిందంటనే. వాడికి నా ప్రేమ కనిపించట్లేదని వాడి పరువే కనిపిస్తుంది. ఆర్వి, సుబ్బు ప్లీజ్ సుబ్బు, నువ్వు ఇట్లా ఏడవకు. అయినా వాడొక మెంటల్ ఫెలో, చెత్త ఫెలో వాడు. వాడికి అసలు ప్రేమంటే ఏంటో తెలియదు. నువ్వు వాడి కోసం ఇట్లా ఏడవకే. అసలు వాడిని యాద్ చేసుకోకు, ఓకేనా? ఎంత లవ్ చేసిన ఆర్వి వాడిని. లాస్ట్ కి జాబ్ కోసం లవ్ చేసిన అంటాడా? నాకు జాబ్ పోయినందుకు బి ఫికర్ లేదే, నా ప్రేమ అబద్ధం అంటాడే. సుబ్బు ప్లీజ్ సుబ్బు, ఏడవకే. అయినా చెప్తున్నా కదా, వాడసలు ఈ జన్మకి మారడు, చెత్త ఫెలో. ప్లీజ్ సుబ్బు, నువ్వు ఏడవకు. నాకెందుకో డౌట్, ఆ యాక్సిడెంట్ కూడా నీ వల్లే జరిగిందేమో. నువ్వు నటించడానికి, నాటకాలు ఆడడానికి చేయించేవేమో. తప్పు చేసావు చరణ్. అరే నేనేం చేశానే? తన ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టింది. తను తప్పు చేసి తప్పించుకోవడానికి చూసి నాన్న నాటకాలు ఆడింది. మీరు నేను తప్పు చేశానంటారేంటి? నేను తప్పనేది నువ్వు జాబ్ నుండి తీసినందుకు కాదు, సుబ్బు ప్రేమను తప్పు పట్టినందుకు. అది ప్రేమ కాదే. షటప్ చరణ్. సుబ్బు చదువు ఫేక్ ఏమో కానీ తన ప్రేమ ఫేక్ కాదు. పిచ్చిదిరా, ఎంత ప్రేమించిందో కూడా చెప్పుకోలేకపోయింది. యాక్చువల్గా తనకు జాబ్ చేయడం ఇష్టం లేదంట సార్. వాళ్ళ అమ్మ ఫోర్స్ మీదే జాబ్లో జాయిన్ అయింది సార్. వాళ్ళ అమ్మే ఫేక్ సర్టిఫికెట్లు చేసి పంపించింది. కానీ సుబ్బు మాత్రం నిజంగా నేర్చుకోవాలని డే టైంలో మా దగ్గర వచ్చి కూర్చొని నేర్చుకుంది. నైట్ టైంలో కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకుంది. అది కేవలం మీకోసమే కాదు సార్. ఆ అమ్మాయి ఫేక్ అని తెలిస్తే ఎక్కడ నువ్వు దూరం అయిపోతావని కష్టపడి
వర్క్ చేస్తుంది సార్. అయితే తప్పంతా వాళ్ళ అమ్మదా? ఇక్కడ తప్పెవరిది లేదు చరణ్. కూతురు బాగుండాలని వాళ్ళమ్మ ఫేక్ సర్టిఫికేట్ చేపించింది. అందులో ప్రేమ ఉంది. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని డే అండ్ నైట్ కష్టపడి కోచింగ్ సెంటర్కి వెళ్ళింది. అక్కడ ప్రేమ ఉంది. ఇద్దరు చూపించింది ప్రేమే. ఆ ప్రేమ నీకు అందించడానికి. తను చేసిందంతా మర్చిపోయి మీరు ఏదేదో మాట్లాడేశారు సార్. మీకు కష్టం వచ్చినప్పుడల్లా తన పక్క నుండి మిమ్మల్ని చాలా కేర్గా చూసుకుంది సార్. ఈ కాలంలో ఎవరు సార్ అంత కేర్గా చూసుకునే అమ్మాయి మీకు దొరుకుతుంది? యూ మిస్డ్ హర్ చరణ్. బాల్ ఇస్ స్టిల్ ఇన్ యువర్ కోర్ట్. సుబ్బు కావాలా? యూఎస్లో జాబ్ కావాలా? మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నీకు యూఎస్లో జాబ్ ఆఫర్ చేశారు. ఇంకో 5 డేస్లో నీ ఫ్లైట్ ఉంది. నీకు అప్పటి వరకు టైం ఉంది. ఇంకా నువ్వే నిర్ణయించుకో. నీ మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న. నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా. ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా. నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా. రే చరణ్, ఇంకెన్ని డేస్ రా ఇలా? పాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నా. నీ గొంతులో మాట లేదు, కంట్లో నీళ్ళు తప్ప. సుబ్బు నాకు ఇవే ఇచ్చింది. మరేం చేయమంటావు సిరి? రే తన మీద ఎందుకో ఎప్పుడు లేని ఫీలింగ్స్ వస్తున్నాయి. తను వెళ్ళిపోయినప్పటి నుంచి కాదు నేను పంపించేసినప్పటి నుంచి. తప్పంతా నాదేనే. అనవసరంగా సుబ్బు నాన్నాను. ఆలోచిస్తుంటే అర్థమవుతుంది నా వల్ల తను ఎంత బాధపడిందో. చరణ్, నేను చెప్పొచ్చలేదో తెలీదు. ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం. బట్ ఒక ఫ్రెండ్లా చెప్తున్నా. సుబ్బుకి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకోరా. నీటి మీద నీడని చెరపడం ఎలా సాధ్యం కాదో, సుబ్బు మనసులో నేను చేసిన గాయం చెరపడం కూడా అంతే సాధ్యం కాదు. అరే పిచ్చోడా, నీరు నిప్పు అని ఏదో సొల్లు డైలాగులు చెప్పకు. సుబ్బు అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. అవునా కాదా? కానీ ఏం లాభం? నేను చేసిన పనులకి అన్న మాటలకి సుబ్బు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడదు. అంటే సుబ్బు అంటే నీకు ఇష్టమేనా? తను ఓకే చెప్తే నీకు ఓకే కదా? సరే పద. ఎక్కడికి? సుబ్బు ప్రపోజ్ చేయడానికి. ఇంత చేశాక నేను నా మొహం ఎలా చూపించాలి తనకి? ఒరే మెంటల్ ఫెలో, ఆ పిల్ల నేను నీకంటే ఎక్కువ లవ్ చేస్తుందిరా. నువ్వు తిట్టడం కాదు కదా, కొట్టినా నీకోసం పడి చేస్తుంది. నువ్వు లవ్ చేస్తున్నా అన్న విషయం నాకు తెలిసిందనుకో, ఎగిరి గంతులేస్తుంది. నాది గ్యారంటీ. నువ్వు మూసుకొని పదా. రే నాన్న, నీ దగ్గర క్యాన్సర్ పేషెంట్లా టైం లేదు. అయితే సుబ్బు లేదా యుఎస్. ఫాస్ట్గా డిసైడ్ చేసుకో. ప్రేమించే సుబ్బు కావాలా, పైసలు ఇచ్చే యుఎస్ కావాలా? నాకు అసలు యూఎస్కి వెళ్ళాలనే ఆలోచనే లేదే. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు సుబ్బు నా మీద చూపించిన ప్రేమకి అప్పుడే పడిపోయాను. కానీ తన కంపెనీకి చేసిన అన్యాయమే నేను తట్టుకోలేకపోయాను. నాకు అసలు ముందు నుంచి యూఎస్ క్యాన్సిల్ చేయాలని ఉంది. నడు మరి ఇంకేంటి? ఇంతలో పెట్టుకొని సుబ్బుకి చెప్పడానికి ఏమైంది? వెళ్దాం పదా. వద్దు. ఏమొద్దురా? నువ్వు రావద్దు, నేనే వెళ్తాను. సరే గాని అక్కడికి వెళ్ళాక తను కోపడ్డా గానీ కామ్గా ఉండి ఆలోచించి ఎక్స్ప్లెయిన్ చేయి. అంతేగాని ఆవేశం స్టార్ లాగా ఊగిపోకు. అని ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు. అంటే బైక్ కీస్ దినమా అవసరం ఉన్నప్పుడు కనిపించవు. ఇదిగో వెళ్ళు. థ్యాంక్ యూ. ఆగాగు. ఏంటి? ఆల్ ది బెస్ట్ రా. బ్రహ్మచారిలా వెళ్ళి పెళ్లి కొడుకులారా. సరే.
నీ బాధ? ఏమైపోయావే 2 రోజుల నుంచి ఖాళీ పత్తా లేదు నీది. హా? సచిన్ అనుకున్నావా? అట్లా అనుకుంటే కాల్ చేసి బంద్ చేయాల్సిందిగా. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? పిచ్చిలేసిందా మెంటల్ పూరి? అవును, నాకు మెంటలే. వద్దే వద్దే అంటే పట్నం పోయి సాఫ్ట్వేర్ జాబ్ చేయంటివి. సరే అనుకుంటే మళ్ళీ పెళ్ళంటివి. నీ అందాల కోరికలు తీర్చలేక గిడనేం చేస్తున్నా. అవన్నీ నీకోసమే చేశా. నీకోసమే కదా చేయమంటిని. అవును తల్లి, అవును, నా కోసమే చేయమన్నావు. నాదే తప్పు. సరేనా? ఇంకా ఫోన్ పెట్టే, నన్ను విసిగించకు. సుబ్బు, అది కాదే. మొన్న చరణ్ నచ్చాడన్నావు కదా, వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాను. అబ్బాయిని అడిగి చెప్తా అంది. ఆడొప్పుకోడే. ఇప్పుడు ఆడొప్పుకున్నా నాకు వాడొద్దు కాకొద్దు. సావనన్న చస్తాను గాని వాణ్ణి మాత్రం చేసుకోను. మొన్న ఓకే అన్నావు కదా. మొన్న బుద్ధి తక్కువై ఓకే అన్నా. ఇప్పుడు ఆడొద్దు. అసలు వాడు నాకు కనబడితే వాడిని ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. అయితే వాడినన్నా చంపుతా, లేదంటే నేనన్నా చస్తా. ఏంటా మాటలు? నేను చెప్పేది విను. ఒకసారి ఆ అబ్బాయితో నేను మాట్లాడతానే. వాడు నన్ను కాదు, నా లవ్ని అవమానించిండు. అట్లాంటి వాడికి నేను కరెక్ట్ కాదు. నా ప్రేమను పొందే అర్హత కూడా వాడికి లేదు. నువ్వు ఇప్పుడు వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చిపోతే చెప్తున్నా. అయితే వీడికి గిట్లా చెప్పి నన్ను చెప్పు. వాడికి గిట్ల సిగ్గు లజ్జ మానం ఏమైనా ఉంటే నాకు మళ్ళీ కనపడొద్దని చెప్పు. వాడికి ఏముండవులే గాని నేను చెప్పినని చెప్పు. మనసులో వాడి మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఇంత కోపాన్ని ఎలా చూపిస్తున్నావే? ఇంకా నాకు వాడు దక్కడం తెలిసినాక కోపాన్ని పెంచుకోవడం తప్ప నేను ఇంకేం చేస్తానే? మాటల్లో ఉన్న కోపాన్ని చూస్తేనైనా మనసు అర్థం చేసుకుంటా అనుకుంటే అట్లా కూడా అయితే లేదే. ఎంత ట్రై చేసినా వాడే గుర్తొస్తుండు. సర్దుకుపో సుబ్బు. నీ మనసుకి నువ్వే నచ్చ చెప్పాలి. అందని ఆకాశం కోసం ట్రై చేసుడు వేస్ట్ కదే. సిరి, ఒకసారి కిందకి రావా? ఏమైందిరా? ప్లీజ్ ఒకసారి కిందకి రా. ఏమైనా అంటున్నా తను? నువ్వు రా చెప్తాను. ఓకే.
ఏమైందిరా? ఓకేనా? మ్హూ. అంటే నో చెప్పిందా? తను రిజెక్ట్ చేసిందా నిన్ను? తనకు కూడా నువ్వంటే ఇష్టమే కదరా? తను నా మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదురా. పోనీ నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? వద్దు, దీని గురించి ఎక్కడ డిస్కషన్ చేయకు. సుబ్బుతో కూడా మాట్లాడుకో. నీ ఇష్టం. రేపు మార్నింగ్ రెడీగా ఉండు, ఫ్లైట్ ఉంది, డ్రాప్ చేయాలి. అదేంటి ఎల్లుండిగా నీ ఫ్లైట్? నాకు ఇక్కడ ఉండాలని లేదు, అందుకే ఎర్లీగా వెళ్ళిపోతున్నాను దూరంగా. సుబ్బు, ఇంకొకసారి ఆలోచించుకోవే. లేదే, ఇంకీడనే ఉంటే చరణ్ గుర్తొస్తాడు. వాని గుర్తులతో బతుకుడు నాతోని కాదే. అయినా అసలు నువ్వు ఊరెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలియదే. ఇంకా మా అమ్మ ఏం చెప్తే అది చేస్తా. ఆమె ఎవరిని చూపిస్తే వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు చరణ్ని మర్చిపోయి వేరే అతనితో ఉండగలుగుతావా? సరే పోనీ చరణ్ వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నీకు ఓకేనా? వెళ్తావా చరణ్ దగ్గరికి? నీటిలో నీడ మనం ఎంత ట్రై చేసినా దొరకదే. చరణ్ బి గట్లనే. వాడు రాడు, వస్తాడని నేను అనుకోను. ఏహే, అదంతా కాదు. ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నువ్వు. హే, వాడు రాడే. నువ్వు ఇట్లా సతాయించకు. అది కాదు సుబ్బు, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా. సుబ్బు, కాల్ చేస్తుంది సిరి. హలో సుబ్బు, హలో, ఎక్కడున్నావు? నేను మా ఊరు వెళ్ళిపోతున్నా సిరి. ఏమైనా మెంటలా సుబ్బు? అంతగానం లవ్ చేసి ఎట్లా వద్దని వెళ్ళిపోతున్నావు? వద్దన్నాక ఇంకెవరమేం చేస్తాం సిరి? ఎవరు వద్దన్నారు సుబ్బు? నువ్వే కదా నైట్ చరణ్ ప్రపోజ్ చేయడానికి వస్తే పంపించేసింది. ఏంది? అవును సుబ్బు, చరణ్ నిన్ను ఇష్టపడుతున్నాడు. నైట్ నీకు ప్రపోజ్ చేయడానికి వస్తే నువ్వు వద్దనమని వెళ్ళిపోతున్నాడు. చరణ్ నన్ను ఇష్టపడుతున్నాడా? అసలు చరణ్ నాకు చెప్పనే లేదు. చెప్పకపోవడం ఏంది సుబ్బు? నిజంగానా సిరి? అసలు నాకు ఈ విషయం తెలియదు. చరణ్ నేను ఎట్లా వదులుకుంటా అంతగానం ఇష్టపడి? అసలు చరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంకెక్కడ? ఎయిర్పోర్ట్కి పోతుండు, ఫ్లైట్ ఎక్కనికి. సరే, నేను వస్తున్నా. తమ్మా, చరణ్ ఎక్కడా? అక్క నువ్వు టూ లేట్ అక్క. చరణ్ సార్ ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కి యూఎస్ వెళ్ళిపోయాడు. రెండు మనసులు కలవాలని రాసిపెట్టి ఉంటే దానికి ఎంతకాలం పట్టినా అది ఆలస్యం కాదు, ఎంత దూరం ఉన్నా అది దూరము కాదు. ఎవరిని కలవాలన్నది మనం డిసైడ్ చేసుకుంటాం, కానీ జీవితాన్ని ఎవరితో పంచుకోవాలన్నది మాత్రం డెస్టినీ డిసైడ్ చేస్తుంది. మరి వీళ్ళ డెస్టినీలో డిసైడ్ చేస్తుందో లేదో చూడాలి. కలుద్దాం మళ్ళీ వీళ్ళు కలిసే సమయం వచ్చినప్పుడు.